ఈ రోజు ఫ్రాంక్లిన్ సిన్చాన్ కోసం గోల్డెన్ కార్ ని గిఫ్ట్ గా తీసుకొని వచ్చాడు. నువ్వు నా కోసం గోల్డెన్ కార్ ని గిఫ్ట్ గా తీసుకొని వచ్చావా? అవును సిన్చాన్, నేను నీ కోసమే చాలా కష్టపడి తీసుకొని వచ్చాను. కష్టపడి తీసుకొచ్చావా మామయ్య? కష్టపడడం అంటే ఏం కష్టపడ్డావు మామయ్య? ఏ పని చేసావు? అరే సిన్చాన్, నేను నీ కోసం కష్టపడి దొంగతనం చేసి తీసుకొని వచ్చాను. రా ఒక రైడ్ కి వెళ్దాము. ఏంటి మామయ్య, దొంగతనం చేసి తీసుకొని వచ్చావా? చిచ్చి, అయితే ఇప్పుడు పోలీసులు మన కోసం వెతుకుతూ ఉంటారు కదా. వామ్మో, ఏంటి మామయ్య నువ్వు దొంగతనం చేసి తీసుకొని వచ్చావు? చిన్న బొమ్మ కారు తీసుకొచ్చినా సరిపోయేది కదా మామయ్య. దొంగతనం ఎందుకు చేసావు మామయ్య? తప్పు కదా మామయ్య. అవును సిన్చాన్, దొంగతనం చేయడం తప్పే, కానీ నా దగ్గర కొనడానికి డబ్బులు కూడా లేవు. కనీసం బొమ్మ కారు కొనడానికి కూడా డబ్బులు లేవు. అందుకే నీ కోసం ఏదైతే అదైంది అని చెప్పి దొంగతనం చేసేసాను. అరే మామయ్య, నీకు డ్రైవింగ్ వచ్చారా? అలా గుద్దేసావేంటి? అయ్యో, పోలీసులు కూడా వచ్చేసారు మామయ్య. పారిపో, నన్ను వదిలే మామయ్య, నువ్వు వెళ్ళిపో. లేదురా సిన్చాన్, నిన్ను తీసుకొని వెళ్తాను. నిన్ను కాపాడే నిన్ను వదిలిపోతాను. ఆ పోలీసులు దొరికితే మనల్ని అస్సలు వదిలిపెట్టరు. అసలుకే మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఇది డబ్బున్న వాళ్ళ కారు, వాళ్ళకి చెప్పకుండా తీసుకొని వచ్చేసాను. అయ్యో, ఏంటి మామయ్య నువ్వు ఇక్కడికి ఇచ్చేసావు? పోలీసులు వచ్చేసారు. తీ మామయ్య, తీ, తొందరగా తీయు. అయ్యో, పోలీసులు గుద్దేసావేంటి మామయ్య? అయ్యో, ఇప్పుడు అస్సలకి వదిలిపెట్టరే. అయ్యో సారీ రా సిన్చాన్, నాకు డ్రైవింగ్ అస్సలకి రాదు. ఏదో నిన్ను తిప్పుదామని తీసుకొని వచ్చేసాను. ఏంటి మామయ్య, నీకు డ్రైవింగ్ రాదా? ముందే చెప్పాలి కదా మామయ్య. నన్ను కూడా పైకి పంపిద్దాం అనుకున్నావా ఏంటి? పోలీసులు చుట్టూ పోలీసులు వచ్చారని భయపడాలా? నీకు డ్రైవింగ్ రాదని భయపడాలా? ఏంటి మామయ్య నువ్వు అన్ని గుర్తున్నావు? పోలీసులు దొరికిపోవడమే బెస్ట్. అయ్యో అలా అంటావేంట్రా సిన్చాన్, నిన్ను కాపాడే తీరుతాను. పోలీసులకైతే అస్సలు దొరకనివ్వను. ఏంటి మామయ్య, నువ్వు నన్ను కాపాడతావు? నువ్వే నన్ను పైకి పంపించేటట్టున్నావు మామయ్య. నీకు డ్రైవింగ్ రాదు, ఏం రాదు. నువ్వు అసలు కారు ఎందుకు ఎక్కావు మామయ్య? అరే సిన్చాన్, అలా అనుకురా. ఏదేమైనా సరే నేను కాపాడుతాను. మామయ్య ప్లీజ్ మామయ్య, నీకు దండం పెడతాను మామయ్య. నన్ను ఇక్కడి నుంచి తీసేసి మామయ్య. అరే మామయ్య, కళ్ళు తిరుగుతున్నాయి మామయ్య. ఏంటి మామయ్య అలా తిప్పుతున్నారు? ఇంకొకరిని గుర్తు మామయ్య, నేను దిగిపోతాను. అరే కార్, ఏంటి మామయ్య నువ్వు స్కూటీని కూడా గుర్తు మామయ్య. ప్లీజ్ మామయ్య, బ్రేక్ అయ్యి మామయ్య, నేను దిగిపోతాను. సిన్చాన్, నీకు అర్థం అవ్వట్లేదు. నువ్వు దిగిపోతే పోలీసులు నిన్ను పట్టుకుంటారు. మామయ్య, నీ డ్రైవింగ్ లో, నీ కార్ డ్రైవింగ్ లో చనిపోయే బదులు వాళ్ళకి దొరికి జైలుకి వెళ్ళా మంచిది. అరే మామయ్య, పోలీసులు గుర్తేసావు మామయ్య. ఇప్పుడు ఇంకా పెద్ద సీరియస్ అవుతుంది. ప్లీజ్ మామయ్య, నువ్వు పారప్ మామయ్య, నువ్వు కారప్ మామయ్య, నేను దిగిపోతాను. సరే సిన్చాన్, ఇంకా నీ కోసం నేను కార్తో కాకుండా యుద్ధంలోకి దిగుతాను. ఇప్పుడు కార్ దిగి ఈ లాంచర్ తోటి అందరిని పీల్చేస్తాను. నిన్ను కాపాడుకుంటాను. అరే సిన్చాన్, నువ్వెందుకు వెళ్ళావురా మధ్యలోకి?